ఖర్గేను కలిసిన తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఢిల్లీలో మర్యాదపూర్వక భేటీ మరికొంతమంది ఏసీ నేతలతోనూ అంటూ చూస్తూ ఉన్నాం కదా. సో తీన్మార్ మల్లన్న టాపిక్ వచ్చింది కాబట్టి ఒక అనాలిసిస్ మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఎందుకు అంటే ఇంకా నా 5ో 6ో మంత్రి పదవులు ఈరోజు ఇచ్చేటువంటి అవకాశం ఉంది తెలంగాణలో. దానికి సంబంధించినటువంటి మంత్రివర్గ విస్తరణ మరికొద్ది రోజుల్లో ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ మంత్రివర్గంలో మరి ఎవరికి పెద్దపీట వేయబోతున్నారు అనేది ఒక చిన్న అనాలిసిస్ చేయాలి. దీనిలో ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాలకు ఈరోజు మంత్రి పదవులు ఇవ్వలేదు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. కేవలం పొన్నం ప్రభాకర్కు తప్ప ఎవరికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదు అనేది మనం గుర్తుంచుకోవాల్సిన అంశం వాస్తవంగా. సో దీనిలో మరి బీసీ సామాజిక వర్గాలకు ఈరోజు ప్రాధాన్యత ఉంటుందా అనేది ఒక చర్చ జరుగుతూ ఉన్నది. దీనిలో బీసీ సామాజిక వర్గంలో ముఖ్యంగా ఇప్పటివరకు ఒక గౌడ్కి ఇవ్వడం జరిగింది. గౌడుకి, అదేవిధంగా ఎవరైతే కొండా సూరికి ఎవరైతే ఉన్నారో పద్మశాలి, ఇక ఒక పద్మశాలి కమ్యూనిటీ కావచ్చు, లేకపోతే మున్నూరు కాపు కమ్యూనిటీ కావచ్చు, లేకపోతే మహిళా కోట కావచ్చు, ఈ 3 కోటాలో ఈమెకి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే పూర్తి స్థాయిలో ఇక్కడ మున్నూరు కాపులకు సంబంధించినటువంటి ఏదైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇంకొక మినిస్టర్ పదవి అడుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. మరి అది ఎవరికి ఇస్తారు అనేది ఇక్కడ ఒక చర్చ. ఎందుకంటే గత ప్రభుత్వంలో గంగుల కమలాకర్ లాంటి మున్నూరు కాపు సామాజిక వర్గం చెందిన వాళ్ళు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా పొన్నాల లక్ష్మి లాంటి వాళ్ళు చాలామంది మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఒక మున్నూరు కాపుగా లేకపోతే ఒక యాదవ్గా ఒక ముదిరాజ్కి ఇస్తా అని చెప్పేసి గతంలో రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వాకటి శ్రీహరి అనుకుంటా ఆయన ఉన్నారు. సో ఆయనకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. సో ఆయన ముదిరాజు సంబంధించినటువంటి సామాజిక వర్గం. సో ఇలా ఒకవేళ ముదిరాజులకు ఇస్తే శ్రీహరికి ఇస్తారనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఒకవేళ ముదిరాజుకి ఇవ్వకుండా మున్నూరు కాపుకి ఇవ్వాలంటే ఎందుకు అంటే ఈరోజు మున్నూరు కాపులు మనం నిజంగా రాజకీయంగా మాట్లాడితే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నట్లయితే రెడ్డిలు మొదటి స్థానంలో ఈరోజు పొలిటికల్గా ముందున్నారు. ఆ తర్వాత వెలమలు ఉన్నారు. ఆ తర్వాత అంటే వీళ్ళు ఈ 2 కమ్యూనిటీలు ఏవైతే ఉన్నాయో ఇవి అగ్రవర్ణాలు. అయితే దీని తర్వాత కొంత బీసీ కమ్యూనిటీలో ఉన్నటువంటి మున్నూరు కాపు సామాజిక వర్గం ఏదైతే ఉందో వీళ్ళు కొంత రాజకీయంగా రోజు రోజుకు పోలరైజ్ అవుతూ ఎదుగుతూ ఉన్నటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. సో వీళ్ళు బీసీలలో కొంత ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు, రాజకీయంగా సామాజికంగా అన్ని రంగాల్లో ఎదిగిన వాళ్ళు మున్నూరు కాపులు అనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే వీళ్ళు ఈరోజు ప్రస్తుతానికి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు, మాకు కూడా మంత్రి పదవి కావాలని దానిలో డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళకు ఈరోజు మున్నూరు కాపు సామాజిక వర్గానికి ఇంకో మంత్రి పదవి ఇవ్వాలనేటువంటి ఒక డిమాండ్ బలంగా వినిపిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీలో. అయితే ఎందుకు వినిపిస్తూ ఉంది అంటే ఈరోజు మున్నూరు కాపు సామాజిక వర్గంలో ఇప్పటికే అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక 4-5 వ్యక్తుల పేర్లు మనం చెప్పొచ్చు వాస్తవంగా. ఒకటి ఇప్పుడున్నటువంటి సినారియోలో బండి సంజయ్ చాలా కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. అదేవిధంగా అరవింద్ ఉన్నాడు. అదేవిధంగా దానం నాగేందర్ ఉన్నాడు. అదేవిధంగా తీన్మార్ మల్లన్న, అదేవిధంగా ఇంకొకరు గంగుల కమలాకర్. సో వీళ్ళు కొంత మున్నూరు కాపు సామాజిక వర్గంలో బలమైనటువంటి వ్యక్తులు వాస్తవంగా. సో దీనిలో బండి సంజయ్ ఆల్రెడీ కేంద్ర సెంట్రల్ మినిస్టర్ కావడంతో ఈరోజు చాలా వరకు బండి నేతృత్వంలో ఈ మున్నూరు కాపు సామాజిక వర్గం అనేది బీజేపీ వైపు పోలరైజ్ అవుతున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా అరవింద్ కూడా అదే సామాజిక వర్గం కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ మున్నూరు కాపు బీసీ కమిటీలో ఉన్న మున్నూరు కాపు సామాజిక వర్గంతో కూడా బీజేపీ వైపు కొంత పోలరైజ్ చేయడానికి బండి కానీ అరవింద్ కానీ మిగతా ఎవరైతే ఉన్నారో లక్ష్మణ్ కానీ వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నటువంటి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒకవేళ ఇప్పటికే బీజేపీ ఏదైతే బీసీ ముఖ్యమంత్రి అనే నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళింది, అదేవిధంగా ఆ విషయంపై కట్టుబడి ఉండే అవకాశం అయితే కనబడుతూ ఉంది. అయితే ఇప్పుడు ఈరోజు బీజేపీ పార్టీకి బీసీ ముఖ్యమంత్రి అనౌన్స్ చేయాలంటే ఒక కమిటీ 2 కమిటీలో బలంగా ఉండాలంటే ఖచ్చితంగా బండి సంజయ్ ఆధ్వర్యంలో మున్నూరు కాపు కమ్యూనిటీ ఈరోజు పోలరైజ్ అవుతున్నటువంటి సంఘటన మనం గమనించాం. దీన్ని కట్టడి చేయాలంటే ఖచ్చితంగా ఒక మున్నూరు కాపు సామాజిక వర్గం సంబంధించినటువంటి వాళ్ళకు ఈరోజు పెద్ద ఎత్తున మంత్రి పదవి ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే కనబడుతూ ఉంది. దీనిలో కీలకంగా దానం నాగేందర్ పేరు కనబడతా ఉంది, తీన్మార్ మల్లన్న పేరు కనబడతా ఉంది. అదేవిధంగా ఇంకెవరైతే వేములవాడ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన పేరు కూడా వినిపిస్తూ ఉంది. ఆయన ప్రస్తుతం ఆయన కూడా ఈరోజు ప్రభుత్వ విప్గా ఉన్నాడు కాబట్టి మ్యాక్సిమం ఛాన్సెస్ తక్కువ ఇక్కడ.
సో ఇంకా దానం నాగేందర్ పేరు కనబడుతుంది, తీన్మార్ మల్లన్న పేరు కనబడుతుంది. గంగుల కమలకు ఆల్రెడీ బీఆర్ఎస్లో ఉన్నాడు కాబట్టి ఆయనకు కాంగ్రెస్ పార్టీ రాడు కాబట్టి ఆయనకు మంత్రి పదవి లేదు వాస్తవంగా. సో ఇప్పుడు ఇద్దరు చాలా సీరియస్గా వీళ్ళిద్దరికి ఇవాళ వద్దా అనే దాంట్లో ఈరోజు ప్రభుత్వం కేంద్ర వాళ్ళ ఏఐసీసీ అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఒకవేళ సీనియర్ అనుకుంటే దానం నాగేందర్కి ఇస్తారు, కానీ దానం నాగేందర్ ఆల్రెడీ మొన్న సికింద్రాబాద్ పార్లమెంట్లో ఓడిపోవడం జరిగింది. ఎప్పుడైనా కానీ ఆయన పైన ఎమ్మెల్యే ఏదైతే అనర్హత వేటు ఉందో ఎప్పుడైనా పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి, అదేవిధంగా ఆయన హెల్త్ కూడా బాగాలేదు, ఆయన కూడా కొంచెం సీనియర్ అయింది కాబట్టి ఆయన ఓపిక లేదని దానిలో ఆయన పేరు కొంత ఆయన పేరు లిస్టులో అయినట్టు తెలుస్తుంది. అయితే తీన్మార్ మల్లన్న రీసెంట్గా ఇంత వ్యతిరేకతలు కూడా గెలవడంతో కొంత అధిష్టానం ఆశీస్సులు అంటే ఇటు రేవంత్ రెడ్డితో పాటు సెంట్రల్లో ఉన్నటువంటి కొంత ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆశీస్సులు అంటే తెలుస్తూ ఉంది. కానీ తీన్మార్ మల్లన్నకి స్థానికంగా ఉన్నటువంటి లీడర్లు సపోర్ట్ చేస్తారా? ఎందుకంటే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కోమటిరెడ్డి లాంటి వాళ్ళు కానీ మిగతా కొంతమంది ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా పెద్దగా సహకరించలేదు. సో ఇప్పుడు తీన్మార్ మల్లన్న మంత్రి పదవి ఇవ్వడానికి సహకరిస్తారా అనేది కూడా ఒక డౌటే వాస్తవం చెప్పాలంటే. సో మొత్తానికైతే తీన్మార్ మల్లన్న మంత్రి పదవి ఇస్తారా లేదా అది పక్కన పెడితే, ఈరోజు ఒక బలమైనటువంటి బీసీలో బలమైనటువంటి కమ్యూనిటీ అవుతుందో మున్నూరు కాపు సామాజిక వర్గానికి ఇంకొక మంత్రి పదవి ఇవ్వాలంటే డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. ఇవ్వకపోతే మున్నూరు కాపులంతా కూడా ఈరోజు బీజేపీ పోలరైజ్ అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. దాన్ని తట్టుకోవాలంటే ఇక్కడ ఒక మున్నూరు కాపుకు, ఒక యాదవ్కు, ఒక ముదిరాజుకు లేకపోతే ఇంకొకరికి బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. సో దాని ప్రకారం మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందా లేదంటే బీసీలను ఈరోజు వదిలేసుకుంటుందా అనేది, ఎందుకంటే ఇప్పటికే రెడ్లు పెద్ద ఎత్తున అయిపోయారు. అదొక రెడ్డి పార్టీ ముద్రపడిపోయింది. బీసీలు ఎక్కడ కూడా వాళ్ళకు ఓటేసే పరిస్థితి లేదు. ఎందుకంటే మొన్న చూసిన మన ఎన్నికల్లో బీజేపీ వైపు ఏ విధంగా బీసీలు అదేవిధంగా దళితులు ఉన్నటువంటి మాదిగ సమాజం ఏ విధంగా బీజేపీ వైపు మళ్ళీలో ఈరోజు ఈ ఒకవేళ విస్తరణలో మంత్రివర్గ విస్తరణలో భాగంగా కొన్ని కమ్యూనిటీస్కి ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందికర పరిస్థితులు ఫేస్ చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉంది. మరి దానిలో ఎవరికి ఇస్తారు అనేది వేచి చూడాల్సిన అవసరం అయితే కనబడుతూ ఉంది. సో మరి ఢిల్లీ పర్యటన అంటే తీన్మార్ మల్లన్న ఢిల్లీలో పెద్ద ఎత్తున మరి పర్యటిస్తూ ఉన్నారు. ఆయన చాలా మంది కలుస్తూ ఉన్నారు. దీనిలో మరి అంతర్యం ఉందా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. ఖర్గేను కలిసిన తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఢిల్లీలో మర్యాద పూర్వక భేటీ మరికొంతమంది ఏసీ నేతలతోనూ అంటూ చూస్తూ ఉన్నాం కదా. సో తీన్మార్ మల్లన్న టాపిక్ వచ్చింది కాబట్టి ఒక అనాలిసిస్ మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఎందుకు అంటే ఇంకా 5ో 6ో మంత్రి పదవులు ఈరోజు ఇచ్చేటువంటి అవకాశం ఉంది తెలంగాణలో. దానికి సంబంధించినటువంటి మంత్రివర్గ విస్తరణ మరికొద్ది రోజుల్లో ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ మంత్రివర్గంలో మరి ఎవరికి పెద్దపీట వేయబోతున్నారు అనేది ఒక చిన్న అనాలిసిస్ చేయాలి. దీనిలో ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాలకు ఈరోజు మంత్రి పదవులు ఇవ్వలేదు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. కేవలం పొన్నం ప్రభాకర్కు తప్ప ఎవరికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదు అనేది మనం గుర్తుంచుకోవాల్సిన అంశం వాస్తవంగా. సో దీనిలో మరి బీసీ సామాజిక వర్గాలకు ఈరోజు ప్రాధాన్యత ఉంటుందా అనేది ఒక చర్చ జరుగుతూ ఉన్నది. దీనిలో బీసీ సామాజిక వర్గంలో ముఖ్యంగా ఇప్పటివరకు ఒక గౌడ్